అమిత్ షా 2 సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. హోంమంత్రిగా మరోసారి బాధ్యతలు స్వీకరించాక ఇందులో జమ్మూ కాశ్మీర్లోని అన్ని పాఠశాలల్లో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేశారు. ఇంతవరకు అక్కడ ఉండేది కాదు, అక్కడ మన జాతీయ జెండాను అంగీకరించేవాళ్ళు కాదు. అట్లాంటిది ఇప్పుడు అన్ని స్కూల్స్లో కూడా ప్రతిరోజు స్కూల్ స్టార్టింగ్ టైంలో అసెంబ్లీ నిర్వహించాలి, అలాగే ఈ జనగణమన అక్కడ జాతీయ గీతాన్ని పాడాలి అన్నటువంటిది ఆదేశాలు ఇచ్చారు. మరొక వైపున వచ్చేటప్పటికి తీవ్రవాదులకి ఎవరైతే సహకరిస్తారో, తీవ్రవాదుల కుటుంబ సభ్యులు, తీవ్రవాదుల యొక్క సహకరించేటటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ తీవ్రవాద కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా జప్తు చేయబడతాయి, వాటిని అమ్మివేయబడతాయి, వాటిని స్వాధీనం చేసుకుంటుంది ప్రభుత్వం అన్నటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. తీవ్రవాదం అన్నటువంటి దానికి సంబంధించి లోకల్ వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి చర్యల్లో ఇదొక కీలకమైన నిర్ణయం.